అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు అవుతున్నది. డిసెంబర్ 9వ తారీఖు 2023 నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 11 మంది మంత్రులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. మొన్న డిసెంబర్ 9వ తారీఖు 2024 సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి. 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. 1 ఇయర్ లో భూకంపం బద్దలు కొట్టినాం. ఈ 1 ఇయర్ పాలనలో అద్భుతాలు చేస్తామని చెప్పి 1 ఇయర్ సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి 16వ తారీఖు ఇయాల. ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఈ డేట్లు ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 13 months లో దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అధికారులు ఢిల్లీకి సుమారు 20 నుండి 25 సార్లు పోయినారు. ఢిల్లీకి పోవడం, తెలంగాణకు రావడం, ఏం జరిగినా కూడా ఢిల్లీలోనే మొత్తం. గల్లీలో ఏమో బౌలింగ్, ఢిల్లీలో బ్యాటింగ్. ఇక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి బాల్ విసురితే అక్కడ రాహుల్ గాంధీ బ్యాటింగ్ చేయాలి. అంటే ఏదున్నా కూడా ఢిల్లీ అధిష్టానం ఫైనల్. ఢిల్లీలో అధిష్టానం ఏం చెప్తే రేవంత్ రెడ్డి అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. రేవంత్ రెడ్డి చేతిలో ఏమీ లేదు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తోలుబొమ్మ లెక్క, ఇట్లా ఉత్తగానే బొమ్మ లెక్క కూర్చోవాలి. అధిష్టానం ఎటు తిప్పితే అటు, ఇటు తలకాయ తిప్పితే ఇటు తలకాయ తిరగాలి, ఇటు తలకాయ తిప్పితే ఇటు తలకాయ తిరగాలి. అంటే రేవంత్ రెడ్డి 20 నుండి 25 సార్లు ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంటి? రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? సరే, కాంగ్రెస్ హైకమాండ్ ఏది చెప్తే అది వినాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో ఉన్నటువంటి వ్యవహారం ఇదే. కానీ 6 మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి ఒక డిసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. కులగణనకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. లేకపోతే ఇతర అంశాల గురించి, రైతు భరోసా గురించో, రుణమాఫీ గురించో, 6 గ్యారెంటీల గురించో, లేకపోతే ఇంకా వేరే అంశాల గురించి రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఓన్ డిసిషన్స్ తీసుకుంటున్నాడు? ఇష్టానుసారంగా వ్యవహరించడంలో, ఏది పడితే అది చేయడంలో, ఎవరిని అడగకుండా ఓన్ డిసిషన్స్ తీసుకోవడంలో. అంటే ఈ ఏదైతే ఆ కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయో అవి మాత్రం రేవంత్ రెడ్డి మంత్రులను అడగడమో, ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అడగడమో చేయడు. ఓన్ డిసిషన్స్ ఏదన్నా ఉంటే. కానీ ఏదైనా కీలకమైనటువంటి అంశాలు, ఇప్పుడు 6 మంత్రివర్గ విస్తరణలో, లేకపోతే ఇంకోటి రైతు భరోసానే, రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు, ఇవేమైనా ఉంటే, కులగణనకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటే ఏం చేయాలి రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు చాలా మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, లేకపోతే బట్టన్ అయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, లేకపోతే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ లో అనేక మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. గతంలో పీసీసీగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కీలకమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కీలక నేతలు కూడా ఉన్నారు. కడియం శ్రీహరి అయినా, లేకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డి అయినా, వీళ్ళని అడగవచ్చు. కానీ రేవంత్ రెడ్డి వీళ్ళని అడుగుతలేడు, అన్ని ఓన్ డిసిషన్స్. మళ్ళీ ఏం చేస్తున్నాడు? అట్లీస్ట్ ఏదన్నా ఒపీనియన్, మంత్రులకు సంబంధించిన ఒపీనియనో, సీనియర్ లీడర్లకు సంబంధించిన ఒపీనియన్ తీసుకోవాలి కదా. ఏ ఒపీనియన్ తీసుకుంటాడు? చక్కగా ఢిల్లీకి పోతుండు, రాహుల్ గాంధీతో మీట్ అవుతున్నా అని చెప్తున్నాడు, మల్లికార్జున ఖర్గేతో మీట్ అవుతుండు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్తో మీట్ అవుతున్నాడు. వాళ్ళు ఏది చెప్తే అదే ఫైనల్, వాళ్ళు ఏది చెప్తే అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు తప్ప ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నేను చేస్తున్నటువంటి డిసిషన్ నచ్చుతుందా, మంత్రులకు నచ్చుతున్నదా, ఎమ్మెల్సీలకు నచ్చుతుందా, ఎంపీలకు నచ్చుతుందా, ఇవన్నీ అవసరం లేదు. అధిష్టానం ఏది చెప్తే అది చేస్తున్నా. మీకు నచ్చితే నచ్చుతుంది, లేకపోతే నాకు సంబంధం లేదు. అధిష్టానం ఏది చెప్తే నేను అదే ఇంప్లిమెంట్ చేస్తా. సో రేవంత్ రెడ్డి మొండి పట్టుదలతో ఉన్నాడు, మొండిగా వ్యవహరిస్తున్నాడు. అంటే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఏది చెప్తే అది ఫాలో అవుతున్నాడు తప్ప, రేవంత్ రెడ్డి ఎట్లీస్ట్ మరి మా మంత్రులకు నచ్చట్లేదు, మా ఎమ్మెల్యేలకు నచ్చట్లేదు, మా ఎంపీలకు నచ్చట్లేదు, మా ఎమ్మెల్సీలకు నచ్చలేదు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నచ్చలేదు, మా తెలంగాణ జనానికి నచ్చలేదు మీరు చెప్పేటటువంటి ముచ్చట, సో మేము కొంత ఓన్ డిసిషన్ తీసుకుంటాం అనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా లేదు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా అనేక మంది చెప్తున్నారు, రేవంత్ రెడ్డి మమ్మల్ని సజెషన్ అడుగుతలేడు, మేము ఇచ్చే సజెషన్స్ కూడా తీసుకుంటలేడు, మేము ఏదైనా చెప్పనీకి పోతే ఆయన అసలు పట్టించుకోడు, మాట్లాడని కూడా మాట్లాడాడు. 3rd ఫ్లోర్లో ఉండాల్సినటువంటి వ్యక్తి 6th ఫ్లోర్కు పోయిండు. నన్ను ఎవరు కలవద్దు, నా అపాయింట్మెంట్ లేకుండా ఎవరు రావద్దు, నన్ను ఎవరు పట్టించుకోవద్దు అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నదని చెప్పి స్వయాన మంత్రులు చెప్పినటువంటి దాఖలాలే మనం చూసినాం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు. నిన్ననో మొన్ననో ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో దాదాపు రాహుల్ గాంధీ తోటి 1 గంట సేపు భేటీ అయిందట. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎవరు సీతక్క అయినా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, లేకపోతే పొంగులేటి అయినా, లేకపోతే ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, లేకపోతే కొండా సురేఖ అయినా, లేకపోతే ఇంకెవరైనా మంత్రులు బట్టన్ అయినా, వీళ్ళు ఎవరైనా ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి సంబంధించినటువంటి వ్యక్తులతో ఎవరైనా కలిస్తే వీళ్ళు 100% సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకుంటారు. 100% సోషల్ మీడియాలో. సీతక్క మాత్రం 100% పెట్టుకుంటుంది. ఆమె ట్విట్టర్ అకౌంట్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో ఆమె పెట్టుకుంటుంది. నేను రాహుల్ గాంధీతో కలిసిన, రాహుల్ గాంధీతో అనేకమైనటువంటి రాజకీయ అంశాలపైన డిస్కస్ చేసిన అని చెప్పి సీతక్క ట్విట్టర్లో పెట్టుకుంటుంది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పక్కా ఆయన పెట్టుకుంటాడు.
పొంగులేటి శ్రీనివాసరావు కూడా పెట్టుకుంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెట్టుకుంటాడు, కొండసురేఖ పెట్టుకుంటుంది, బట్టన కూడా పెట్టుకుంటాడు అవసరం ఉంటుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే హైకమాండ్ని కలిసిన అన్నప్పుడు ఒక పెద్ద అంశమే ఉంటుంది కదా. హైకమాండ్ని డైరెక్ట్ పోయి కలిసి వీళ్ళు తోపులు, వీళ్ళు గ్రేట్ అని చెప్పి మాట్లాడుకుంటారు కదా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో గంట సేపు భేటీ అయిందట. మరి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో కలిసిండో లేదో అనేది ఎట్లా తెలుస్తుంది? ఒక పోస్టో ఒక ఫోటోనో ఏదైనా బయటకు వస్తే అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పెట్టినా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి సీఎంఓ ఆఫీస్ నుండి ఏదైనా ఫోటో రిలీజ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది, అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆయన రాహుల్ గాంధీని కలిసిండు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో భేటీ అయ్యిండు అని తెలుస్తుంది. ఈయన పోయిండు ఢిల్లీకి, ఢిల్లీకి పోతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ స్టార్ట్ చేసినాయి. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యిండు, గంటసేపు మీటింగ్ జరుగుతుంది, భూకంపం బదలవుతుంది, 6 మంత్రివర్గ విస్తరణ కావచ్చు, లేకపోతే కులగణన సర్వే గురించి కావచ్చు, లేకపోతే సర్పంచ్ ఎన్నికల గురించి కావచ్చు, లేకపోతే కేంద్రం చేస్తున్నటువంటి వ్యవహారం గురించి కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ గురించి కావచ్చు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం కావచ్చు, ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు పెట్టుకున్నటువంటి మీటింగ్ గురించి కావచ్చు, అది కావచ్చు ఇది కావచ్చు అని చెప్పి నానా రకాల హంగామా. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండో లేదో అనేది కూడా డౌట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు రాహుల్ గాంధీని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ అన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మంత్రులను కలిసి వచ్చిండు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మంత్రులను కలిసిండు, వైఎస్ షర్మిలని కలిసిండు. వైఎస్ షర్మిల ఆమె ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఆమెను కూడా కలిసిండు అపాయింట్మెంట్ ఇచ్చి. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని మాత్రం కలవలేకపోయిండు. రేవంత్ రెడ్డి ఒకసారి ఏదో జైపూర్ సంథింగ్ ఏదో పోయిండు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఏదో ఫంక్షన్ పోయిండు, అక్కడ నుండి ఢిల్లీకి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చిన రాహుల్ గాంధీ పార్లమెంట్కి వెళ్ళిపోయిండు, అంటే పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నా వెళ్ళిపోయింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ఈవినింగ్ కలుస్తాడేమో అనుకుంటే ఈయన ఏం చేసిండు, రాహుల్ గాంధీ ఆయనకు సంబంధించిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పర్యటనకి వెళ్ళిపోయాడు. అంటే రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి ఒపీనియన్ లేదా, లేకపోతే కావాలనే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఇన్ని రోజులు కలవలేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ పాయింట్ లెక్క కనబడుతున్నది. కానీ రేవంత్ రెడ్డిని నిజంగా రాహుల్ గాంధీ కలిస్తే రేవంత్ రెడ్డి అంత ఈజీ కాదు, 100% పోస్ట్ పెట్టుకుంటాడు. రాహుల్ గాంధీతో ఫోటో దిగి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారితో కలిసిన అని చెప్పి ట్విట్టర్లో పెట్టుకుంటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ట్విట్టర్లో అత్యంత ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళు ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటారు. మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి పక్కా ట్విట్టర్లో ట్వీట్ చేసుకుంటాడు, కానీ చేయలే. అంటే మరి కలిసినా కలవలేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు కదా, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలవట్లేదు, వాళ్ళు కొంత రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదు, ఆయన పర్ఫార్మెన్స్ నచ్చట్లేదు, అందుకే దూరం పెడుతున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటారు కదా. లేదు మాకేం గ్యాప్ రాలేదు, మేము మంచిగానే ఉన్నామని చెప్పుకోవడానికి రాహుల్ గాంధీతో గంటసేపు భేటీ జరిగిందని ఏమైనా మాట్లాడిరా, ఏం జరిగిందనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. సరే ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ అయింది. మీడియాతో చిట్చాట్ చేస్తూ ఇది కొంత ఆఫ్ ద కెమెరా అనే చెప్తున్నారు. మీడియాతో చిట్చాట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో చెప్పినారట. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, కొంతమంది నన్ను అడ్డం పడుతున్నారు, కొంతమంది నేను పని చేస్తుంటే అడ్డం పడతా ఉన్నారు, కావాలనే కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు, కావాలనే నా ముఖ్యమంత్రి పదవి లాగడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన అఫీషియల్గా ఒప్పుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి సార్ కాంట్రవర్షియల్ అనాలన్నా, లేకపోతే సెన్సేషనల్ అనాలన్నా, షాకింగ్ కామెంట్స్ అనాలో తెలియదు. ఢిల్లీలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏందట అంటే, కొంతమంది నన్ను లాగుతా ఉన్నారు, కొంతమంది కావాలని నా పైన బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తున్నారు, కావాలనే నా సీటును లాగుదామని చూస్తున్నారు, సీఎం సీటు కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప నాతో కూర్చొని అన్న మనం ఈ పని చేస్తే బాగుంటుంది, మనం ఈ పని చేస్తే బాగుంటుంది, మనం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పి నాకు సజెషన్స్ ఇచ్చేటోళ్ళు ఎవరూ లేరు. నా సీఎం సీటు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎట్లా చేద్దాం ఏ విధంగా చేద్దామని చెప్పేటోళ్ళు ఎవరూ లేరని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్టు, ఈ విధంగా చేసినట్టు కామెంట్స్. అంటే రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా కామెంట్స్ చేసిందంటే, నిజంగానే మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు లాగడానికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏమైనా తహతహలాడుతుర్రా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టన్న ఎవరికి తెలియకుండా ఢిల్లీకి పోయి ఢిల్లీలో హైకమాండ్తో మాట్లాడుకొని తెలంగాణకు వచ్చి ఒకనొక టైంలో అనేది కొంత వినబడినటువంటి చర్చ. రేవంత్ రెడ్డి ఏదో ఫంక్షన్ పోయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలియకుండా వితౌట్ ప్రోటోకాల్ ఢిల్లీకి పోయి మళ్ళీ అర్ధరాత్రినే ఇంటికి వచ్చేసారంటే తెలంగాణకు వచ్చేసారని చెప్పి కొంత నడిచినటువంటి వ్యవహారం. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇంకోటి ఏంటంటే, తెలంగాణలో జరుగుతున్నటువంటి పిన్ టు పిన్ పాయింట్ అప్ టు అప్డేట్ మొత్తం హైకమాండ్కి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, తిన్నడా పండుకున్నాడా, ఎటు పోతుండు, ఎడ తిరుగుతుండు, ఎవరితో తిరుగుతుండు, ఏం చేస్తుండు, ఆయన వ్యవహారం ఏంది, ఆయన వ్యవహార శైలి ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన విధానాలు ఏంది, ఆయన ఎక్కడ ఉంటా ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో ఫోన్ కాల్స్ పోతున్నాయి, ఇవన్నీ పిన్ టు పిన్ అప్ టు అప్డేట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ లీడరు ఢిల్లీ హైకమాండ్కి చెప్తున్నాడు. హైకమాండ్లో అన్నీ నడుస్తున్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి రేవంత్ రెడ్డి సీఎం సీటు లాగుతున్నది ఎవరు, రేవంత్ రెడ్డికి అడ్డం పడుతున్నది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డా, బట్టి విక్రమార్కనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డా, పొంగులేటి శ్రీనివాసరెడ్డా, శ్రీధర్ బాబా, దామోదర్ రాజనరసింహన, సీతక్కన, పొన్నం ప్రభాకర,
లేకపోతే ఇంకా కొండ సురేఖనా, ఇంకెవరు అడ్డం పడుతుర్రు? అడ్డం పడడానికి గల కారణం ఇది తుమ్మల నాగేశ్వరరావా? మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి నిజంగానే అడ్డం పడే ప్రయత్నం చేస్తుర్రా? నిజంగా రేవంత్ రెడ్డి సీటు లాగేటటువంటి కార్యక్రమాలు చేస్తుర్రా? రేవంత్ రెడ్డి ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసిండు. ఆయన గాంధీ భవన్లో కూడా మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఒక వ్యాఖ్యానం ఇచ్చిండు. ఏంటంటే తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. తీన్మార్ మల్లన్న గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, కావాలనే లాస్ట్ సీఎం వేస్ట్ సీఎం లాస్ట్ సీఎం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు అంటే అనుకోని నాకు ఇబ్బంది లేదు, నేను రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే పనిచేస్తా ఉన్నా. మీరు నన్ను తిట్టుకున్నా, నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా, నన్ను అసోసియేషన్ చేసినా, నన్ను ఇబ్బంది పెట్టినా నేను దేనికి భయపడను, దేనికి నేను ఇబ్బంది పడను. నేను ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతా, ప్రజల కోసమే కొట్లాడుతూ పోతా అని చెప్పి ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్యాన్ని కూడా ఇచ్చిండు. నేను ఇంకోటి మీకు ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. గురి ఏం చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే, ఢిల్లీలో నాకు ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఇగో ఈ అప్డేట్ కూడా వచ్చింది. ఈ అప్డేట్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో, నేను కొందరికి నచ్చకపోవచ్చు, నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు, కానీ నా పని నేను చేస్తూనే పోతా. నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను. నేను నా పని నేను చేసుకుంటూ పోతా, నన్ను ప్రశ్నించేటటువంటి పరిస్థితి నేను తెచ్చుకోను. కాంగ్రెస్ తరపు ప్రజలకు హామీ ఇచ్చింది నేనే. ఆ కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేనే. అమలు చేయకపోతే అడిగేది నన్నే. కాంగ్రెస్ తరపున హామీలు నేనే ఇచ్చిన. 6 గ్యారెంటీలు, 420 హామీలు నేనే ఇచ్చిన. అవి అమలు చేయకపోతే జనాలు నన్నే ప్రశ్నిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. తర్వాత కొంతమంది నాపై అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, పైశాచిక ఆనందం పొందుతున్నారట. పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పి చెప్తున్నాడు. మరి మీడియా వాళ్ళని కొంతమందిని అంటున్నాడా, లేకపోతే తన సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను అంటున్నాడా, లేకపోతే మల్లన్నకి ఇట్లా అంటున్నాడా అనేది క్లారిటీ లేదు. క్యాబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదు. క్యాబినెట్ విస్తరణ అంటే ఈ 6 మంత్రి పదవులు ఉన్నాయి కదా, ఈ 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం నా చేతిలో లేదు. అందరూ డిసైడ్ చేయాలంట. అందరంటే ఎవరు మరి? మంత్రులందరా, ఎమ్మెల్యేలు అందరా, హైకమాండ్ మొత్తమా? ఎవరు డిసైడ్ చేయాలన్నదో క్లారిటీ లేదు. అంటే ముఖ్యమంత్రిగా క్లారిటీ లేదు. 6 మంత్రి పదవులు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు సత్తా ఉండేటువంటి లీడర్, ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారో రేవంత్ రెడ్డికే తెలియదు. నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇగో, ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు నేను పట్టించుకోను. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్, ఇది చిట్ చాట్ చేస్తూ మాట ముందుకు వచ్చిండు. ఈ చిట్ చాట్ లో ఇంకో మాట కూడా చెప్పిండట. కొంతమంది నా ముఖ్యమంత్రి సీటు లాగుదామనే ఆలోచన ఉన్నది తప్ప నాతో కలిసి పనిచేసేటటువంటి ఆలోచన లేదు, నాకు సజెషన్స్ ఇచ్చేటటువంటి సోయి లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి కుర్చీ లాగుడే తప్ప ముఖ్యమంత్రి ఎప్పుడు దిస్తాము, మనకు ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు కుర్చీలో కూర్చున్నాం అనుకుంటారు తప్ప నాతో కలిసి పనిచేసి నాకు సజెషన్స్ ఇచ్చి ఇట్లా ముందు పోదాం, అట్లా ముందు పోదాం, ప్రజల కోసం ఇట్లా పనిచేద్దాం, అట్లా పనిచేద్దాం అని చెప్పేటోడు ఎవడు లేడు అని చెప్పి రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి ఇట్లా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనకాల మరి ముఖ్యమంత్రి ఎవరు ఉండబోవచ్చు అంటే, రేవంత్ రెడ్డి నిజంగానే సీఎం సీట్లకి వెళ్ళి దిగవచ్చా, లేకపోతే రేవంత్ రెడ్డిని సీఎం సీట్లకి వెళ్ళి దింపి ఉత్తమ్ కుమార్ రెడ్డినన్నా లేకపోతే బట్టనకి ఏమన్నా సీఎం సీట్ ఇవ్వచ్చా? అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదా? రేవంత్ రెడ్డిని నిజంగా దించేటటువంటి అవకాశం ఉందా? నిజంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ పైన మంత్రులు కొంత కన్నేసిరా? రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ఎసరుబడేటటువంటి అవకాశం ఉందా? ఇవి చాలా పెద్ద క్వశ్చన్ మార్కులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి నుండి కాదు, 2020లో రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చింది. పీసీసీ పదవి వచ్చినప్పుడు కూడా చాలా మందికి రేవంత్ రెడ్డి పీసీసీ అవడం ఇష్టం లేదండి. చాలా మంది రేవంత్ రెడ్డి పీసీసీ ఎట్లా అవుతాడు, ఆయన టీడీపీ నుండి వచ్చింది, ఆయన కీలక నేతన, ఆయనకి ఎట్లిస్తారు, ఈయనకి ఎట్లిస్తారు అని చెప్పి నానా రకాలుగా మాట్లాడేది. తర్వాత రేవంత్ రెడ్డికి సీఎం సీట్ ఇచ్చినాక కూడా చాలా మంది రేవంత్ రెడ్డిని తిట్టుకున్నారు. ఏమైనా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎట్టిస్తారు, ఆయనకి ఏమైనా క్యాబినెట్ తెలుసా, ఆయన ఏమైనా మంత్రి ఉన్నాడా, ఆయన ఏమైనా ఎమ్మెల్యే ఉన్నాడా, ఆయనకి ఎట్లు ఇస్తారు, ఇది ఎట్లుంటుంది అది ఎట్లుంటుంది అని చెప్పి అట్లా కూడా సీఎం సీటుకు సంబంధించిన వ్యవహారంలో కూడా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసిషన్స్, రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ నేతలకు నచ్చట్లేదు. రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో తీసుకోవడం కొంతమంది మంత్రులకు నచ్చలేదట. తర్వాత రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ ఒంటెత్తిపోకడా ఆయన చెప్పింది ఫైనల్, మంత్రులకు నచ్చట్లేదు, మంత్రులు అది జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి మాకంటే చిన్నోడు, మాకంటే వయసులో చిన్నోడు, మాకంటే రాజకీయ అనుభవంలో చిన్నోడు, ఆయన చెప్పింది మేము వినాలన్నా, ఆయన ఏది ఇంప్లిమెంట్ చేస్తే అది మేము ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఎక్కువైపోయింది, యాక్షన్ ఎక్కువైపోయింది, ఇది మాకు సంబంధం లేదు, ఆయన దించాల్సిందే అనేటటువంటి ఆలోచనలో కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి వ్యవహారం పైన కొంత సీరియస్గా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి చూడాలి, మరి రేవంత్ రెడ్డి కాంట్రవర్షియల్ కామెంట్ వెనకాల, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల వెనకాల అనేకమైనటువంటి కోణాలు దాగున్నాయి. మరి హైకమాండ్తో రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడండి, మరి మంత్రివర్గ విస్తరణ ఇంకో అంశం చూడాలి. మొత్తానికైతే ఒక కాంట్రవర్షియల్ కి సంబంధించినటువంటి వ్యవహారం కాంగ్రెస్ తో తెరపైకి వస్తున్నది. కాంగ్రెస్ లో ఇప్పుడున్నటువంటి పంచాయతీ కాదు, ఇది స్టార్టింగ్ నుండి ఉన్నటువంటి పంచాయతీ.
ఇప్పుడేం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, కొత్తగా వచ్చినటువంటి పంచాయతీలేం కావు. ఒకరు ఎదుగుతుంటే ఇంకోటి కిందికి లాగేటటువంటి కార్యక్రమం ఉంటుంది కాంగ్రెస్ లో. ఒక ఆయన ఎదుగుతుంటే ఆయనకి ఎంకరేజ్ చేయాలనేటటువంటి వ్యవహారమే ఉండదు. కాంగ్రెస్ లో వర్గపోర్లు ఉంటాయి. ఆయనది ఒక వర్గం, ఈయనది ఒక వర్గం, పొంగులేటిది ఒక వర్గం, కోమటిరెడ్డిది ఒక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం, రేవంత్ రెడ్డిది ఒక వర్గం, జూపల్లిది ఒక వర్గం, ఆ వర్గం ఈ వర్గాలు ఉంటాయి. వాళ్ళ సీనియర్ లీడర్లు ఒకటి, జూనియర్ లీడర్లు అయిన ఒకళ్ళు, సీనియర్ కార్యకర్తలు ఒకళ్ళు, జూనియర్ కార్యకర్తలు ఒకళ్ళు, పార్టీ మారిన ఒకళ్ళు, సీనియర్ లీడర్లు ఇట్లా కార్యకర్తలకు సంబంధించిన పంచాయతీలు కూడా ఉంటాయి. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సీటు పైన కొంత కన్నేసిర్రు. ఆయన దించుదాం అనేటటువంటి ప్లానింగ్ లోనే కొంతమంది మంత్రులు నిఘా పెట్టిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. మరి రేవంత్ రెడ్డి అప్రమత్తంగా ఉంటాడా, రేవంత్ రెడ్డి ప్లానింగ్స్ ఏంది, రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చూడుర్రి రేవంత్ రెడ్డి ఎంత కీలకంగా పనిచేస్తాడో. ఫస్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క. ఇప్పుడు ఒకవేళ రేపటి రోజు సీఎం పదవి వస్తే బట్టనకు వస్తుంది, ఎందుకంటే బట్టన డిప్యూటీ ముఖ్యమంత్రి కదా. మొన్న ఏం జరిగింది, 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టిరు. పొంగులేటి చేయబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం, బట్టి చేయబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వీళ్ళిద్దరి పైన బద్నాం వచ్చింది. ఇద్దరు సీఎం రేస్ లో ఉన్నారు. పొంగులేటి కూడా సీఎం సీటు పెద్ద ఇవ్వచ్చు, పెద్ద ఆప్షన్ ఏం లేదు, ఎందుకంటే పొంగులేటి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. సీఎం సీట్ ఇస్తే ఆయన సొంతంగా కూడా పైసలు ఖర్చు పెట్టుకుని కూడా పనిచేసేటటువంటి వ్యక్తి, పార్టీకి ఫండ్ ఇవ్వమని ఇస్తాడు. పొంగులేటి, బట్టి విక్రమార్క వీళ్ళిద్దరి పైన బద్నాంలు వచ్చినాయి. వీళ్ళు చేయబట్టి మేము ఇబ్బంది పడ్డామని చెప్పి. సో వీళ్ళిద్దరు ఫెయిల్ సీఎం కి సంబంధించిన వ్యవహారంలో. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కొంత పాజిటివ్నెస్ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎవరు మల్లన్న పొల్లు తిట్టింది. ఇది ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. ఇక్కడ ఫెయిల్, కొంత వ్యతిరేకం వచ్చింది. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా మాట్లాడుకుంటూ. కొండా సురేఖ పైన కేటీఆర్ కి సంబంధించినటువంటి కాంట్రవర్సీలు ఇరుక్కుంది, అక్కడ ఫెయిల్. తర్వాత సీతక్కకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె తిరగట్లేదు, యాక్టివ్ ఉండట్లేదు అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది, అక్కడ ఫెయిల్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అంత ఫెయిల్యూర్ కనబడుతున్నది. ఈ ఫెయిల్యూర్ వెనకాల, ఈ మొత్తం ఈ బద్నాం చేసేటటువంటి వెనకాల కూడా రేవంత్ రెడ్డి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి వీళ్ళు ఎక్కడ ముఖ్యమంత్రి సీటును ఖతం చేస్తారో, వీళ్ళు ముఖ్యమంత్రి సీటు దగ్గరికి రానియొద్దంటే వీళ్ళని ఎట్లా అట్లా ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి కూడా ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు, ఒక గేమ్ ప్లాన్ ప్లే చేస్తున్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ బ్యాక్ ఎండ్ నుండి. సో చూడాలి ఏం జరగబోతుందో. మరి రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనకాల మరి రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యూహం ఉండబోతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి నిజంగానే సీఎం సీటు కోల్పోబోతుందా, సీఎం సీట్లో కొత్త ముఖ్యమంత్రి వచ్చేటటువంటి అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.